హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు. అప్పుడు ఆ స్థలం కొని ఉంటే బాగుండేది, ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని. అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే బాగుండేది, ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది, అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే బాగుండేది, అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు. ఈ అప్పుడు అనేవి కన్నా మనం కనే పగటి కలలు. అవి వారి ఆశలు, ఆకాంక్షలు, స్వప్నాలు. అప్పుడు చేయలేదు సరే, ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అనే పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని, తర్కాన్ని కలరా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు. దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు. దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజిక్కించుకున్నవారు అప్పుడు అలా అని ఎప్పుడూ మాట్లాడరు. మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా? మీలో మీరైనా అనుకున్నారా? అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి. మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా? సంతోషంగా ఉన్నారా? అసలు మీరు ఈ పనే చేద్దామనుకున్నారా? సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే, ఇప్పుడైనా మొదలు పెట్టండి. కేఎఫ్సి తయారు చేసిన ఆయన ఎన్నేండ్ల వయసులో దానిని మొదలుపెట్టాడో మీకు తెలుసా? ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా? ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నమే చేయకుండా ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే. కాబట్టి మీరు ఎలాంటి పని చేస్తున్నా సరే ముందు ప్రయత్నించండి. ఓడిపోతామా లేదా అన్న సంగతి తర్వాత.